నిర్వాణవరులందరూ కూడా ఆ గరుడిని చేతుల దగ్గర తలలో ఉంచి ఉన్నారు. అలాగే హనుమంతుడు కూడా అలా చేతులను పట్టి ఉంచారు. ఎందుకనంటే ఆయనది అలా గురుత్వం వహించింది దాస్యంలో హనుమంతుడికి ముందుగా గరుడుడిది. అందుకని సంప్రదాయజ్ఞులు ఆయనది పెరియ తిరువడి అన్నారు, హనుమంతుడిది సిరియ తిరువడి అన్నారు. ఆయన అన్ని వాహనములతో అనుబంధం ఉండేవాడు ఆ గరుడాళ్వార్లైతే, ఈయన రామచంద్ర ప్రభువుకి విశేషంగా సేవలు అందించినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాడు. 6వ రోజు ఉదయం బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వెంకటాద్రి రామునికి వాహనమై హనుమంతుడు ఊరేగుతూ ఉన్నాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో ఆయన అనేక సార్లు రామగానం చేసినట్లుగా కనిపిస్తుంది. విశేషించి సుందరకాండలోనే రాముని కథను పూర్వం చెప్పినట్లుగా కాకుండా నవో నవో భవతి జాయమానః అన్నట్లుగా చెప్పాడు. రామాయణంలో